గో. విశ్వ కాపరి, మహోన్నత కాపరి, మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు. క్రీస్తు ప్రభునందు కథోలిక సంఘమ, ఈరోజు యావత్ కథోలిక స్త్రీ సభ మరియు క్రైస్తవ ప్రపంచము మరియు లోకమంతా కూడా మన ఫ్రాన్సిస్ పాపు గారి మరణముతో ఆవేదనలో, వేదనలో, బాధలో, దుఃఖంలో నిండి ఉంది. ఇటువంటి సమయంలో మనము ధైర్యంగా వారి యొక్క అడుగులలో అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతూ వారి కోసం ప్రార్థించాలి. మన ఫ్రాన్సిస్ పాపు గారు ప్రేమ కాపరి, ప్రజల కాపరి, నిడారంబర కాపరి, విశ్వాస కాపరి, కారుణ్య కాపరి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్నానం వసుకుచు సువార్తను బోధించుచు అందరినీ కూడా దేవుని బిడ్డలుగా మలచండి అని ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రభుని ఆజ్ఞ మన ఫ్రాన్సిస్ పాపు గారిలో ఒక వాస్తవ రూపం దాల్చింది అని మనం చెప్పగలం. ఎందుకంటే ఎక్కడో అర్జెంటీనా నుండి ఎన్నుకోబడి పాపు గారిగా నియమితులై ప్రపంచాన్ని ఆయన ప్రేమతో పాలించాడు. తన యొక్క పాలనలో కూడా కేవలము రోము నగరానికి కాదు, ఐరోపా ఖండానికి కాదు, ప్రపంచ నలుమూలల శ్రీసభ చేరాలి అన్నటువంటి ఒక ఆలోచనతో విప్లవాత్మకంగా నలుమూలలకు చేరండి అని పిలుపునిచ్చాడు. గో టు ద పెరిఫరీ అంటే లోకపు అంచుల వరకు వెళ్ళండి అని. యేసు ప్రభు ఏ విధంగా పరలోకపు అంచును దాటి భూలోక అంచు వరకు వచ్చాడు, అదేవిధంగా ప్రతి కాపరికి కూడా, ప్రతి దైవ సేవకుడు కూడా, ప్రతి గురువు కూడా, ప్రతి పీఠాధిపతి కూడా ఆ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి. ముఖ్యంగా సువార్తకు, దైవరాజ్యానికి దూరంగా ఉన్నటువంటి వారిని చేరుకొని వారిని ఆదరించాలి. ఆ మహా పిలుపునిచ్చినటువంటి మహా కాపరి మన ఫ్రాన్సిస్ పాపు గారు. మన మధ్య లేరు అనేది ఒక బాధను కలిగించినప్పటికీ కూడా తన యొక్క పరిచర్యతో మనం అందరం కూడా దేవుని విశ్వాసంలో బలపడ్డామనేది మన వాస్తవము. ఆ వాస్తవంలో జీవించినప్పుడు మనకు కూడా ఆనందం కలుగుతుంది. కాబట్టి దేవుడు ఈరోజు ఆ మంచి కాపరి, మహాకాపరికి తన యొక్క శాశ్వత బహుమానములు భాగస్థునిగా చేయాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. నా తరపున మా నెల్లూరు మేత్రాసనము, నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం గారి తరపున, నెల్లూరు మేత్రాసన గురువులు, కన్యాస్త్రీలు, క్రైస్తవులు అందరి తరపున కూడా మన పాపు గారి మరణ వార్త సందర్భముగా అందరికీ నా యొక్క విచారమును, నా యొక్క ప్రార్థనను తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.